అనగనగా రత్నాపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య లక్ష్మి నివాసం చేస్తూ ఉంటారు. రామయ్య లక్ష్మి చాలా పేదవారు కావటంతో ఆ ఊరిలో ఏదో ఒక కూలి పని చేసుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. లక్ష్మి, నేను పనికి వెళ్ళొస్తా. రంగయ్య రొయ్యల పెంపకం చేస్తున్నాడంట లక్ష్మి. ఆ చెరువు దగ్గర నన్ను కాపలాగా ఉండమన్నాడు. అవునా అండి, సరే జాగ్రత్తగా వెళ్ళిరండి. రామయ్య రంగయ్య వేసిన రొయ్యల చెరువు దగ్గరికి వెళ్తాడు. ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడే అక్కడికి ఒక పిచ్చుక వస్తుంది. ఆ పిచ్చుక బంగారు గుడ్డు చెరువులో పెట్టి రామయ్య భుజాలపై వెళ్లి వాలుతుంది. ఇదంతా చూసిన రామయ్యకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఈ పిచ్చుకేంటి బంగారు గుడ్డు పెట్టింది? బంగారు గుడ్డు చెరువులో పెట్టి వచ్చి నా భుజాలపై వాలిందేంటి? ఈ పిచ్చుకకి గుడ్లు పెట్టడానికి గూడు లేదనుకుంటా, అందుకే అలా చెరువులో వేసింది. ఈ పిచ్చుకను నేను ఇంటికి తీసుకువెళ్లి ఒక గూడు తయారు చేసి ఈ పిచ్చుక గుడ్లు పెట్టడానికి నేను ఒక ఏర్పాటు చేస్తా. ఇలా అనుకొని రామయ్య ఆ పిచ్చుకను తీసుకొని ఇంటికి వెళ్తాడు. లక్ష్మి, ఒకసారి బయటికి రా. ఏంటండి, తొందరగానే వచ్చారు? వెళ్ళిన పని పూర్తయిందా? లేదు లక్ష్మి, నేను అక్కడికి వెళ్ళిన కాసేపటికి ఈ పిచ్చుక అక్కడికి వచ్చింది. ఈ పిచ్చుక బంగారు గుడ్డు పెట్టింది లక్ష్మి. పాపం ఈ పిచ్చుకకి గుడ్డు పెట్టడానికి స్థలం లేదనుకుంటా, చెరువులో గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు పెట్టి వచ్చిన భుజాలపై వాలింది లక్ష్మి. నాకెందుకో ఈ పిచ్చుకొని పెంచుకోవాలనిపించింది, అందుకే నేను ఇంటికి తీసుకొని వచ్చా. అవునా అండి, చాలా మంచి పని చేశారు. కానీ ఈ పిచ్చుకకు గూడెలా? అదిగో ఆ చెట్టు ఉంది కదా లక్ష్మి, మొన్న ఒక పిచ్చుక గూడు పెట్టుకొని వెళ్లిపోయింది. మళ్ళీ అది రాలేదు. అందులోనే ఈ పిచ్చుకను ఉంచుదాం. సరేనండి, అందులోనే ఆ పిచ్చుకను ఉంచుదాం. ఆ రోజు నుండి ఆ పక్షి రామయ్య ఇంట్లోనే ఉంటుంది. ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు తీసుకొని రామయ్య ఆ పక్షికి ప్రతిరోజు తినడానికి గింజలు వేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. రామయ్య మనసులో ఒక దుర్బుద్ధి పుడుతుంది. మనం పెంచుకుంటున్న పిచ్చుక ప్రతిరోజు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది కదా లక్ష్మి. ఇంకా ఆ పిచ్చుక కడుపులో ఎన్ని గుడ్లున్నాయో ఏమో మనకు తెలియదు కదా. ఒకసారి మనము ఆ పక్షిని కోసి ఆ పక్షి కడుపులో ఎన్ని గుడ్లున్నాయో చూద్దాం. అలాగేనండి, ప్రతిరోజు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. పక్షి కడుపులో ఇంకెన్ని గుడ్లు దాగున్నాయో తెలియదు మనకు కూడా. సరే, ఆ పక్షి కడుపును కోసి ఆ పక్షి కడుపులో ఎన్ని బంగారు గుడ్లున్నాయో చూద్దాం. ఇలాంటి అజ్ఞానమైన ఆలోచనతో కత్తి తీసుకొని పిచ్చుక దగ్గరికి వెళ్తారు. వీళ్ళు దగ్గరికి రావడంతోనే పిచ్చుక ఒక్కసారిగా పైకెగురుతుంది. ఏంటి రామయ్య, కత్తి తీసుకుని వచ్చావు? నన్ను చంపడానికేనా? పిచ్చుక, నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రామయ్య. ఆ కత్తి తీసుకుని వచ్చింది నన్ను చంపడానికేనా? అది అది అలాంటిదేం లేదు పిచ్చుక, వట్టిగానే తీసుకొచ్చా. ఏంటి రామయ్య, నేనేమైనా మామూలు పిచ్చుకలు అనుకుంటున్నావా? మామూలు పిచ్చుకలు ఎప్పుడైనా బంగారు గుడ్డు పెట్టాయా? నేను బంగారు గుడ్డు పెడుతున్నానంటేనే నువ్వు ఆలోచించాల్సింది నేను ఒక మాయా పిచ్చుకనని. మీ ఆలోచనలో నాకు తెలియదనుకుంటున్నావా? మీరు నన్ను చంపడానికి ఆ కత్తి తీసుకొని వచ్చారు కదా. నా కడుపు కోసి నా కడుపులో ఇంకెన్ని బంగారు గుడ్లు ఉన్నాయని చూద్దామని వచ్చారు కదా. అలాంటిదేం లేదు బంగారు పిచ్చుక, వట్టిగానే వచ్చాము. ఏంటి లక్ష్మి, నాకేమీ తెలియదు అనుకుంటున్నావా? నేను ఒక్క క్షణం కూడా మీ దగ్గర ఉండను. ఇలా చెప్పి ఆ పిచ్చుక వెళ్ళిపోతుంది. రామయ్య లక్ష్మి ఎంత అజ్ఞానమైన ఆలోచన ఆలోచించారో వాళ్ళకిప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ బుద్ధిహీనతను బట్టి వాళ్ళకు వాళ్ళే సిగ్గుపడతారు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.